యేసు రక్తమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం. యేసు క్రీస్తు గ్రంథమైనటువంటి పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ను చదువుచుండగా అందులో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము నుండి 18వ వచనము వరకు అద్భుతమైనటువంటి మాటలు దేవుడు వినిపించాడు. సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుమని చెప్పాడు. నమ్మి బాప్తిజము తీసుకున్నవాడు రక్షించబడును అని చెప్పుచు నమ్మిన వారి వలన సూచక క్రియలు కనబడునన్నాడు. అవి ఏమనగా, దయ్యములను నా నామమున వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన దేదియు త్రాగినను మీకు ఏమాత్రము హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అనే మాటలు విన్నప్పుడు నా మనస్సులో, నా హృదయములో ఆనందము, సంతోషము కలిగినది. అది యేసుక్రీస్తు నామమున ఆరంభమైనది, అది యేసుక్రీస్తు నామమున ప్రారంభమైనది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆనందము, సంతోషము నా జీవితములో ప్రారంభము. ఆనందము, సంతోషము నా జీవితములో ఆరంభము. యేసయ్య పేరుతో ప్రారంభము, యేసయ్య మాటతో ఆరంభము. యేసయ్య పేరుతో ప్రారంభము, యేసయ్య మాటతో ఆరంభము. ఆనందము, సంతోషము నా జీవితములో ప్రారంభము. శ్రద్ధగా వింటిని యేసు మాట, నడుచుకుంటిని యేసు బాట. యేసయ్య మాటలో ప్రేమున్నది, యేసయ్య బాటలో గెలుపున్నది. యేసయ్య నామము బలమైనది, యేసయ్య వాక్యము విలువైనది. యేసయ్య నామము స్తుతించెదా నిన్ను, యేసయ్య వాక్యము ధ్యానించెదా. యేసయ్యను నేను నమ్ముకుంటిని, యేసయ్య వాక్యము విశ్వాసిస్తీని. నమ్మకమునకు ఫలమిచ్చెను, విశ్వాసమునకు విజయమిచ్చెను. యేసయ్య నామమును గణపరచెదా, యేసయ్య వాక్యమును కీర్తించెదా. యేసయ్య రక్తము విడిపించెను నన్ను, యేసయ్య వాక్యము బ్రతికించెను. యేసయ్య వాక్యము బ్రతికించెను నన్ను, యేసయ్య వాక్యము బ్రతికించెను.